జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రైతులు ఐడీఓసీ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. గత వానాకాలం సీజన్లో సన్నవడ్లు పండిస్తే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు 500 రూపాయల చొప్పున బోనస్ వేస్తామని చెప్పి 3 నెలలైనా ఇంతవరకు మా రైతులకు బోనస్ డబ్బులు పడలేదని ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ను నిలదీశారు. అనంతరం ప్రజావాణి కార్యక్రమంలో కూర్చొని నిరసన వ్యక్తం చేయగా పోలీసులు వచ్చి మీరు ఇలా కూర్చోవడం సరైనది కాదు, ఏదైనా ఉంటే సమస్య పరిష్కరించుకోవాలని కోరగా మాకు ఇన్ని నెలల నుండి కలెక్టర్కు డిఎంకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఇంతవరకు పట్టించుకోలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సివిల్ సప్లై డిఎంకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అని అనడంతో కాటారం మలహలారావు మహదేవపూర్ రైతులు ప్రజావాణి కార్యక్రమంలో ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ ఇప్పటికైనా మాకు బోనస్ డబ్బులు పడకుంటే కుటుంబాలతో సహా వచ్చి భూపాలపల్లిలోని చౌరస్తా వద్ద ధర్నా చేసి మందు డబ్బాలతో ఆత్మహత్య చేసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది రైతులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి సమస్యలో భాగంగా కాటారం మండలం మరియు తాడిచెర్ల మండలం మహాదేవ్పూర్ మండలాల రైతులు ఈరోజు కలెక్టరేట్లో నిరసన వ్యక్తం చేశారు. మాకు సన్నవడ్లు పండిస్తే మాకు బోనస్ ఇస్తామని వాళ్ళు ప్రభుత్వం చెప్పడంతో వాళ్ళు సన్నవడ్లు పండించి ప్రభుత్వానికి పెట్టగా ఇంతవరకు మాకు బోనస్ పడలేదు. ఇప్పటికైనా చూసినాము, మాకు పడలేదు. మాకు ఈ ప్రభుత్వం మనకి వస్తలేదు అని కలెక్టర్కు వినపత్రం ఇచ్చి కలెక్టరేట్లో బయటించి నిరసన వ్యక్తం చేశారు. అదే విధంగా మనం రైతులాంటికి తెలుసుకుంటాం. నా పేరు ఆత్మకు స్వామి యాదవ్, జానరకుంట గ్రామం, కాటారం మండలం, భూపాలపల్లి డిస్టిక్. మేము వానాకాలం సీజన్లో 8 ఎకరాల సన్నవారి పెట్టినాం. అది కూడా ప్రభుత్వం వారు సన్నవారిని పెట్టి 500 బోనస్ ఇస్తామంటే ఆశపడి పెట్టుకున్నాం. పంట పండించినాం. ఎన్నో కష్టాలకు వచ్చి 10-15 క్వింటాలు పండినా కూడా ఎన్నో కష్టాలకు వచ్చి పండించి పిఎస్సిఎస్ ద్వారా ప్రభుత్వానికి అమ్ముకుంటే ఇప్పటికీ కూడా సన్నవాట్లకు రావాల్సిన 500 రూపాయల బోనస్ అనేటువంటి కొంతమంది రైతులకు వేసి మిగతా ఇంకా దాదాపుగా 500 చిల్లర రైతులకు రావాల్సి ఉన్నది. ఈ రోజు వరకు కూడా సన్నవాట్లకు పైసలు రాకపోతే మేము ఇప్పటికే 8 సార్లు ప్రతి సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరుగుతున్నది. ఏమనంటే చూస్తాం, వస్తాయి, పడతాయి అని చెప్పుడే తప్ప కానీ మొన్నటి వరకు కూడా వస్తాయి అని చెప్పిండ్రు. మొన్న ఏప్రిల్ 2 తారీఖున డిఎం గారు ఇక మా చేతిలో ఏం లేదు, మేమైతే ఏం చేయలేమని చెప్పడంతో మేము ఈరోజు దాదాపు ఒక 400 మంది రైతులం వచ్చి కలెక్టర్ గారి ఛాంబర్లో నిరసన తెలియజేయడం జరిగింది. కలెక్టర్ గారు ఏమనంటే 1 గంట వరకు ఆగండి, 1 గంట తర్వాత మీ సమస్యకు నేను పై ఆఫీసర్లతో మాట్లాడతామని చెప్పింది. కానీ ఈ 1 గంట తర్వాత మళ్ళీ కలెక్టర్ గారిని కలిసిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారం కాకపోతే మాత్రం మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదు, ఇక్కడే ఈ కలెక్టర్ ఆఫీసులోనే ఉంటామని చెప్పని కూడా ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేయడం జరుగుతున్నది. ఇంకా మేము మా బోనస్ డబ్బులు వచ్చే వరకు కలెక్టర్ ఆఫీస్ నుంచి కదలం. రావు అంటేనన్నా మేము వెళ్తాం. ప్రభుత్వం మమ్మల్ని ఈ రకంగా మోసం చేయడం కరెక్ట్ కాదు. నా పేరు మునిమంద మధుకర్, విలాసాగర్ గ్రామం, కాటారం మండలం. నేను 20 ఎకరాలు సన్నవడ్లు సాగు చేశాను వర్షాకాలంలో. ఇప్పటికీ నా ఒక్కడికే 1,40,000 రూపాయల బోనస్ డబ్బులు బకాయి పెండింగ్లో పడింది. ఫిబ్రవరిలో బోనస్ డబ్బులు చెల్లించింది గవర్నమెంట్. ఇప్పటి వరకు ఫిబ్రవరి మిగతా బ్యాంకు వాళ్ళ అన్ని బ్యాంకుల వాళ్ళకు చెల్లించడం జరిగింది. తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఖాతాదారులకు మాత్రమే బోనస్ డబ్బులు రాలేదు. ఆ ఖాతాదారులు అందరం కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి సివిల్ సప్లై డిఎం గారి దగ్గరికి వస్తే మీ ఐఎఫ్ఎస్సి ప్రాబ్లం ఉందండి, వేరే అలయన్స్ అయ్యి ఐఎఫ్ఎస్సి మారడం వల్ల మీకు
ఇంకా దాదాపు 6 కోట్ల పైన రూపాయలు భూపాలపల్లి జిల్లాలో పెండింగ్ పడింది. అది వస్తుందండి, మేము వారం రోజులలో క్లియర్ చేస్తామన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో మేము 2వ వారం వచ్చినాం. 2వ వారం వస్తే మళ్ళీ ఒక 4 రోజులు అన్నారు. 3వ వారం వచ్చినాం. లాస్ట్ ఫిబ్రవరి నెలాఖరికి వస్తే ఈ ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ మార్చి 30 లోపు కంపల్సరీ అందరికీ పడతాయి, లేకపోతే 31st నాడు మీరు రండి అని చెప్పి డిఎం గారు చెప్పడం జరిగింది. దానితో డిఎం గారి మాటకి మర్యాద ఇచ్చి ప్రజావన్లో కలెక్టర్ గారికి విన్నవించుకోవడంతో వాళ్ళు సాల్వ్ చేస్తా అంటే వారిని నమ్మి మేము ఫిబ్రవరి మొత్తం వేచి చూసినాం, మార్చి మొత్తం వేచి చూసినాం. 30 తారీఖు పడితే అన్న డబ్బులు 31 ఏప్రిల్ 2వ తారీఖు దాకా కూడా పడలేదు. నేను డిఎం గారికి స్వయంగా నేనే 2 తారీఖు కాల్ చేశాను. సార్ మీరు జిల్లాధికారి, మీరు చెప్పిన మాటకు ఒక నికరం లేకుండా, మీ మాటకు విలువ గౌరవం ఏమాత్రం లేకుండా మీరు జిల్లాధికారిని మిమ్మల్ని నమ్ముకొని 200 మంది రైతులం వారు తిరిగిపోయినాం, ఇప్పటికీ రాలేదేంది సార్ అంటే నేనేం చేయాలబ్బా 2 తారీఖు జిల్లా డిఎం గారు ఏమన్నారంటే నేనేం చేయాలి, నేను చేసే పని నేను చేసినా, రాకపోతే మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోవాలని చాలా ర్యాష్గా ఫోన్ కట్ చేయడం జరిగింది. ఒక జిల్లాధికారి ప్రతి కుటుంబాలకి, ప్రతి రైతుకు ఒక జిల్లా అనేది ఒక వేదిక, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి జిల్లా ఆఫీస్ అనేది ఒక వేదిక, కలెక్టర్ ఆఫీస్ అనేది అంతిమం మాకు. అలాంటిది కలెక్టర్ గారు ఆఫీస్లో కలెక్టర్ గారు డిఎం గారు మా చేతిలో ఏం లేదు వెళ్ళిపోండి అంటే మేము ఎవరికి చెప్పుకోవాలి? ఒక కలెక్టర్ ఉన్నతాధికారులు వాళ్ళే మా చేతిలో లేదు అంటే ఎవరి చేతిలో ఉన్నట్టు? మేము ఎవరిని నమ్మాలి? పోనీ వాళ్ళు పడేయి అని కూడా చెప్పట్లేదు, పడితే కాలయాపన 2 నెలల కాలయాపన తర్వాత ఇప్పటికీ కూడా పడకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం, చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క కింటాలు మామూలుగా దొడ్డు రకాలు పెట్టుకుంటే ఒక్కొక్క రైతుకి ఎకరానికి 30 క్వింటాలు పండుతాయి. ఇలా సన్నాలు గవర్నమెంట్ ప్రోత్సహించి మేము 500 బోనస్ ఇస్తామంటే వాళ్ళు రేషన్ కోసం, సివిల్ సప్లై రేషన్ కోసం సన్నాలు అందియడానికి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకొని వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి మాలాంటి రైతుల్ని ముంచడం, దొడ్డు వడ్లు పెట్టుకుంటే మీకు బోనస్ ఇవ్వమని ఆశ చూపి ఎరవేసి ఎకరానికి 12 క్వింటాలు 13 క్వింటాలు పండిస్తే మాకు ఎంత లాస్ వస్తుంది? 25,000 రూపాయలు మేము సన్నవాట్లు ఎకరానికి అమ్మితే వచ్చింది. మా పెట్టుబడి కౌలు 15,000 రూపాయలు, మా పెట్టుబడి 40,000 అయింది. ఆ బోనస్ డబ్బులు వేసినప్పటికీ కూడా మేము లాసు అయినా కూడా బోనస్ వేస్తారు, పంట పండుతుందని రైతు అనేటోడు నిత్య ఆశ వ్యక్తం చేసుకుంటూ పండించాడు. ఈ పంట పోతే ఇంకో పంట రాదా అని ఆశ మీద బతుకుతున్న రైతులను ఇట్లా ప్రభుత్వం మోసం చేయడం. ఒక జిల్లాధికారి నా చేతిలో లేదంటే మేము ఎవరిని అడగాలి? ఎక్కడికి పోవాలి? ఇప్పుడు పోలీస్ అధికారి వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది, మీరు ఇక్కడ ఉండద్దు అంటారు. మరి మేము ఎక్కడికి పోవాలి సార్ అంటే మీరు ధర్నా చేసుకోకుండా అంటారు. ఒక జిల్లాకి పోలీస్ శాఖ మీరు ధర్నా చేసుకోమని ఎట్లా చెప్తారంటే మేము ధర్నాలు చేసుకోవాలా? మేము ధర్నా చేస్తే ఎవరికి నష్టం అంటే పబ్లిక్ నష్టం అంటారు. మేమెవరు? రైతులు ఎవరు? పబ్లిక్ ఎవరు? మీ ఉద్యోగాలకు ఇబ్బంది కావద్దు, మీకు ఇబ్బంది కావద్దు, మేము ఎక్కడ వచ్చినా మీకు సంబంధం లేదు. ప్రభుత్వాలు మోసం చేస్తే మీకు ప్రభుత్వాలకు వంతు పాడుకుంటూ ఇలా రైతుల్ని మోసం చేయడం అనేది చాలా బాధాకరం. దయచేసి ఇప్పటికైనా స్పందించి మీరు బోనస్ డబ్బులు త్వరితగతిన వేస్తే సరాసరి, లేకపోతే మా కుటుంబాలతో సహా, భార్య పిల్లలతో సహా ఖచ్చితంగా భూపాలపల్లి చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసి మందు డబ్బాలతో సహా మేము ఖచ్చితంగా 2 రోజులలో దీని తీవ్రమైన చర్య తీసుకుంటాం. దయచేసి స్పందించాలని ఆశ వ్యక్తం చేస్తున్నాం. జై హింద్. గత 2-3 నెలల నుండి మేము రైతుల బోనస్ డబ్బుల కోసం కలెక్టరేట్ చుట్టూ తిరిగినా ఇంతవరకు పడలేదు. డిఎం గారికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా మాకు ఇంతవరకు ఇవ్వలేదు. కలెక్టర్ గారికి చెప్పినా మాకు పడలేదు. మీ డిఎం గారికి చెప్తే మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోపోండి, నాకేం సంబంధం, మేము చేసేది చేస్తున్నాం అని అంటున్నారు. ఇప్పటికైనా మా రైతులకు బోనస్ డబ్బులు పడకుంటే మీ కుటుంబాలతో సహా మేము భూపాలపల్లి చౌరస్తాలో అది మందు డబ్బాలు పట్టుకొని వచ్చి ధర్నా రస్తాలు చేసి అదే విధంగా మందు డబ్బాలతో మేము